వృత్తి ఏదైనా దానికి తగిన ఆదాయం లభిస్తేనే ఆ వృత్తిపై ఆయా వ్యక్తులకు అంకితభావం, గౌరవం పెరుగుతాయి. చేయాలన్న తపన, ఆసక్తి కలుగుతాయి. ఇక చేసిన పనికి ఆదాయంతో పాటు ఎనలేని పాపులారిటీని తెచ్చిపెట్టే రంగాలు కొన్ని ఉంటాయి. అందులో సినిమా రంగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హీరోలకు బాక్సాఫీస్ రికార్డులను బట్టి వాళ్ళ పారితోషికం దాదాపు సినిమాకి మారుతూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సినిమాను నడిపించేది కథానాయకుడు కాబట్టి. మరి సినిమాకి ఆయువు పట్టైన హీరోల తొలి పారితోషికం ఎంత ఉండేదో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు సహజం. అలాంటి ఆసక్తికరమైన హీరోల తొలి పారితోషికం విశేషాల వివరాలు తెలుసుకోవడానికి తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలోకి వెళదాం రండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇందులో ఏ హీరో తొలి పారితోషికపు వివరాలు ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ నందమూరి తారక రామారావు గారి మొదటి సినిమా మన దేశం. వాస్తవానికి ఆ సినిమాలో చిన్న పోలీసు పాత్ర వేయడం జరిగింది అయినా అప్పట్లో ఆ మొదటి సినిమా మన దేశంకు రామారావు గారు అందుకున్న పారితోషికం ఎంత అంటే అక్షరాల రూపాయలు 250 అని తెలియవస్తుంది. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ గారు ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించినట్టు భోగట్ట. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రంగ ప్రవేశం మొదటి సినిమా ధర్మపత్ని సినిమాలో అలా తళుక్కున మెరిసే చిన్న అతిథి పాత్రతో ఎంట్రీ అయింది. ఆ సినిమాకి ముందు ఏఎన్ఆర్ గారు బాలనటుడుగా అనేక నాటకాల్లో వేషాలు వేశారని తెలిసిన విషయమే. అలా రంగస్థల నటుడిగా అక్కినేని గారి తొలి పారితోషికం ₹1/2 అని సినిమా కథనాలు వెల్లడిస్తున్నాయి. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు తొలినాళ్ల నట జీవితం చిన్న చిన్న పాత్రలతోనే మొదలైంది. అలాగే హీరోగా కూడా 2 కథానాయకులు ఉన్న తేనె మనసులు సినిమాతో పూర్తి నిడివితో నట ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తేనె మనసులు సినిమా ద్వారా వచ్చిన మొదటి రెమ్యునరేషన్ ₹2000 అని కృష్ణ గారు స్వయంగా చెప్పారు. అయితే అప్పట్లో అది చాలా పెద్ద రెమ్యునరేషన్ అని కూడా ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారు గుర్తు చేసుకున్నారు. నటభూషణ శోభన్ బాబు గారు దైవబలం అనే సినిమాలో గంధర్వ కుమారుడిగా చిన్న వేషం వేస్తూ సినిమా రంగానికి పరిచయం కావడం జరిగింది. వాస్తవానికి ఎన్టీఆర్ గారు హీరోగా నిర్మితమైన ఆ సినిమాలో 3 రోజుల షూటింగ్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు. ఆ చిన్న పాత్ర పోషించినందుకు శోభన్ బాబు గారికి ₹200 పారితోషికం లభించిందని తెలుస్తోంది. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తూనే హీరోగా వేషం వేశారు. పై లెజెండ్ హీరోలు అందరికంటే భిన్నంగా ఈ హీరో గారు తను హీరోగా ప్రవేశించారు. ఇక చిలకా గోరింక అనే తన తొలి చిత్రంతో కృష్ణరాజు గారు హీరోగా పరిచయం అయ్యారు. ఆ సమయంలోనే ఆ సినిమాకు కృష్ణరాజు గారికి ₹1,16,000 రెమ్యునరేషన్ ఇచ్చారని అనధికార సినిమా సమాచారం. మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు నటించి విడుదలైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు అనే సంగతి విదితమే. ఆ సినిమాకు చిరంజీవి గారికి రెమ్యునరేషన్గా ముట్ట చెప్పిన అమౌంట్ ₹1000 కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం. వాస్తవానికి పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు అనే 2 సినిమాలకు చిరంజీవి గారు పారితోషికం లేకుండానే నటించారని మరో కథనం ఉంది. నిజానికి మన ఊరి పాండవులు సినిమాకు చిరంజీవి గారు ₹1,116 పారితోషికం రూపంలో అందుకున్నారని వినికిడి. విక్టరీ వెంకటేష్ గారు తన బాల్యంలో సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమనగర్ అనే సినిమాలో నటించారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ గారికి వాళ్ళ నాన్నగారు రామానాయుడు గారు ₹1000 పారితోషికం ఇస్తాను, నటించు అని నవ్వుతూ చెప్పారట. ఇక వెంకటేష్ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాక ఏదైనా కొనుక్కోమని కొడుక్కి రామానాయుడు గారు ఆ డబ్బులు ఇచ్చేశారట. సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు గారు తన తండ్రి కృష్ణ గారితో కలిసి బాల నటుడిగా చాలా సినిమాలు చేశారు. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన రాజకుమారుడు చిత్రం మహేష్ బాబు గారికి పూర్తి స్థాయిలో హీరోగా తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరకు ₹5 లక్షల నుంచి ₹10 లక్షల మధ్యలో సినిమా నిర్మాత అశ్వని దత్ మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఇచ్చారని అంటున్నారు.
పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అల్లు అరవింద్ గారు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగా ఆ సినిమా చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారు ఇచ్చిన పారితోషికం మరీ తక్కువేనండోయ్. నెలకు 5,000 రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు పారితోషికంగా అందుకున్నారట. అలా ఈ సినిమా పూర్తయ్యే నాటికి అల్లు అరవింద్ గారి నుంచి మొత్తంగా 50,000 పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయట. పాన్ ఇండియా లెవెల్ బాక్స్ ఆఫీస్ స్టార్ యువి ప్రభాస్ గారు జేఎన్సీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. ప్రభాస్ గారు తన మొదటి సినిమా ఈశ్వర్ సినిమాకు గాను అప్పట్లో 5 లక్షల పారితోషికం తీసుకున్నారని ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్టు సినిమా కథనాలు ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి తల్లి నిర్మల గారికి సరదాగా రాఘవేంద్రరావు గారు ₹100 ఇచ్చి అల్లు అర్జున్ని హీరోని చేస్తానని సీరియస్గా మాట ఇచ్చారట. దర్శకేంద్రుడు చెప్పినట్టుగానే గంగోత్రి చిత్రం ద్వారా బన్నీని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆయన. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ గారికి 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సినిమా కథనాలు ఉన్నాయి. పాన్ ఇండియా నట స్టార్ జూనియర్ నందమూరి తారక రామారావు గారు నిన్ను చూడాలన్న సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యారు. అంతకుముందు బాలనటుడిగా బాలరామాయణం సినిమాలో రాముడి పాత్ర పోషించి సినీ రంగ ప్రవేశం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. విఆర్ ప్రతాప్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు అప్పట్లో 4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 15 ఏళ్ళు కావడం గమనార్హం. మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ గారు చిరుత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. చరణ్ గారికి జోడీగా నేహా శర్మ గారు హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సంబంధించి 50 లక్షల రూపాయలు ఆయనకు రెమ్యునరేషన్ దక్కిందని తెలుస్తోంది. పరిమిత బడ్జెట్లోని సినిమా తెరకెక్కడంతో చరణ్ గారికి ఆ రెమ్యునరేషన్ ఇవ్వబడినట్లు సినిమా వర్గాలు చాలా సందర్భాల్లో వెల్లడించాయి. సూపర్ యాక్టివ్ స్టార్ రవితేజ గారు స్వయంగా వెల్లడించిన వివరాలు ఇవి. నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినందుకు తొలి పారితోషికాన్ని అందుకున్నాను. అందుకు గాను 3,500 రూపాయల చెక్కును నాగార్జున గారి చేతుల మీదుగా పుచ్చుకున్నాను. అది ఫస్ట్ రెమ్యునరేషన్ కావడంతో ఆ చెక్కుని చాలా కాలం వరకు అపురూపంగా దాచుకున్నాను కూడా అన్నారు రవితేజ గారు. అందులో రవితేజ గారు చిన్న వేషం కూడా వేయడం గమనార్హం. ఇవండి ఈ హీరోల తొలి పారితోషికం తెలుసా అనే టాపిక్ విశేషాలు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. డోంట్ మిస్ బెల్. యువర్ యూట్యూబర్ ఎనుగంటి వేణుగోపాల్.